తమిళనాడు స్టైల్ టిఫిన్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. చాలా రోజుల తర్వాత విజయ్ చేతి రుచుల్లో వీడియో చేస్తున్నాను. సమ్మర్ వెకేషన్ అయింది కదా, అందుకే మళ్ళీ వాపస్ వచ్చేసినాను. ఇది చూడండి, మన సాంబార్ ఎంత బాగా ఉడుకుతుందో, గుమ్మ గుమ్మలా ఆడిపోతుంది. సూపర్ డూపర్ మన బ్రేక్ఫాస్ట్ సాంబార్, ఇడ్లీ సాంబార్ రెడీ చేయించండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్ గా ఉన్నానండి. ఈ రోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలా మంది అడిగారు కదండి, టిఫిన్ సాంబార్ పౌడర్ చేయండి, అది ఎలా చేయాలనో నేర్చుకోవాలనేసి. సో అందుకని ఈ రోజు టిఫిన్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలనో చూపెడతాను. అలాగే ఒక సూపర్ డూపర్ టిఫిన్ సాంబార్ కూడా చేస్తాను. ఫాస్ట్ గా నేర్చుకోరండి, సరేనా? ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఈరోజు మనం చేసే టిఫిన్ సాంబార్కి సాంబార్ పౌడర్ కూడా చేయాలి, అది ఇంపార్టెంట్. సాంబార్ పౌడర్ చేసే ముందు ఫస్ట్ పప్పు మనము కుక్కర్లో పెట్టి ప్రెషర్ కుక్ చేసుకుంటా అంటాము, అంత లోపల సాంబార్ పౌడర్ చేసుకోవచ్చు. ఇక చూడండి, నేను కందిపప్పు 1 కప్ తీసుకున్నాను. ఈ కందిపప్పుతో పాటు 1/2 టేబుల్ స్పూను పెసరపప్పు తీసుకోండి, సాంబార్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము దీన్ని బాగా వాష్ చేసుకొని 4 to 5 టైమ్స్ ప్రెషర్ కుక్ చేయాలి. ఏమండి, పప్పు బాగా కడిగేసాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటాము. ఇది చూడండి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. ఇందులో 3 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. పప్పు 1 కప్ తీసుకున్నాను కదా, సో 1:3 రేషియో. ఇప్పుడు మనము దీన్ని ప్రెషర్ కుక్ చేస్తాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పప్పు ఉడికేదాకా కుక్ చేయాలి. ఒక 3 to 4 విజిల్ పెడితే చాలండి, కుక్ అయిపోతుంది. సో ఇది కుక్ అయ్యే లోపల మనము స్పెషల్ టిఫిన్ సాంబార్ పౌడర్ చేస్తాము. ఏమండి, మన పప్పు ప్రెషర్ కుక్ అవుతుంది. ఒక సూపర్ డూపర్ తమిళనాడు స్టైల్ టిఫిన్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలనో చూసి నేర్చుకోండి. మన విజయ్ చేతి రుచుల్లో సాంబార్ పౌడర్ కూడా ఉంది, చూసారా? చాలా బాగుంది. అలాగే ఈ టిఫిన్ సాంబార్ పౌడర్ కూడా ఎలా చేయాలో నేర్చుకోనండి. ఇక చూడండి, కొలతకి ఈ కప్ తీసుకున్నాను. ఏదైనా 1 కప్ తీసుకోండి. వెయిట్ చెప్తే వెయిట్ ఎలా మాకు తెలవదు అన్నారు కదా, అందుకని నేను కప్ క్వాంటిటీలో చెప్తున్నానండి. సో 1 కప్లో ధనియాలు తీసుకున్నాను. సో ఇదే కప్లో 1/2 కప్పు పచ్చి శనగపప్పు తీసుకున్నాను. అందులో 1/2 జీలకర్ర. ఇది రేషియో అనమాట. ఎండుమిరపకాయలు మీ కారం తగినట్టు వేసుకోండి. నేనైతే 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అందులో 10 గుంటూరు మిరపకాయలు, 3 బ్యాడిగే ఎండుమిరపకాయలు. కాశ్మీరీ ఎండుమిరపకాయలు కదా, అది ఎందుకంటే రంగు బాగుంటుంది అనమాట. ఇవి చూడండి, మన కడాయి హీట్ అయింది. ఫస్ట్ మనము ధనియాలు రోస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా చేసుకునే ఒక సాంబార్ పౌడర్ అండి. చాలా రోజుల తర్వాత విజయ్ చేతి రుచుల్లో వీడియో చేస్తున్నాను. సమ్మర్ వెకేషన్ అయింది కదా, అందుకే మళ్ళీ వాపస్ వచ్చేసినాను. జూన్ స్టార్ట్ అయింది, పిల్లలకి స్కూల్స్ అంతా ఓపెన్ అవుతుంది. ఇలాంటి స్పెషల్ సాంబార్ పౌడర్ రెడీగా చేసి పెట్టుకోని అనుకోండి, మార్నింగ్ లో బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, ఇడ్లీ దోశకి సాంబార్ చేసినప్పుడు టక్కని చేసేవచ్చు అనమాట. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. గుమ్మలాడిపోతుందండి ఈ సాంబార్ పౌడర్, సూపర్ గా ఉంటుంది. ఇది మీరు స్టోరింగ్ కూడా చేసుకోవచ్చు. అవును. ఏమండి, మన ధనియాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇలాగే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కూడా మనము నెమ్మదిగా ఫ్రై చేయాలి. సాంబార్ పౌడర్ కూడా ఇదే చెప్పినాను, మీరు చేసినారు, చాలా బాగుందని కమెంట్ కూడా ఇచ్చినారు. సో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. లైక్ చేస్తారు మీరు, ఒకసారి చేసి మీరు కమెంట్ లో పెట్టండి. ఇది ఇలాంటి వీడియోస్ మీకు ఏమేమి కావాలో అడుగుతూ ఉండండి, అప్పుడే నేను చేస్తా ఉంటాను. చూడండి, మంచి గుమ్మలాడిపోతుందండి మన ధనియాలు. ఇప్పుడు మనము దాన్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనకు పచ్చెనగపప్పు. అది 1 కప్ తీసుకున్నాము, ఇది 1/2 కప్. ఓకే, ఇది కూడా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా డ్రైగా దూరగా వేయించుకోవాలండి. సో పప్పులు బాగా రంగు తిరుగుతుంది, మంచి గుమ్మలాడిపోతుంది. అంతదాకా మనం దీన్ని ఫ్రై చేయాలి. సో నేనైతే మిమ్మల్ని చాలా మిస్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 1.5 month వీడియోస్ లేదు. సమ్మర్ వెకేషన్ తీసుకున్నాను. ఎండల్లో మాడిపోయిందండి, చాలా మాడిపోయింది. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎలా చేస్తారో కుకింగ్ కిచెన్ లో, అంత ఎండలో చెమటలు గారిపోతుంది, సెగ, అబ్బబ్బబ్బా. అందుకే లైట్ గా వంటలు చేసుకోండి సమ్మర్ లో. ఇవి చూడండి, సమ్మర్ వెళ్ళిపోతుంది, ఇంకా వర్షాలు పడుతుంది. ఇలాంటి వస్తువులన్నీ రెడీగా పెట్టుకొని ఇంట్లో
ఫాస్ట్గా అయిపోతుంది మీ కుకింగ్. పిల్లలకి స్కూల్స్కి టిఫిన్ బాక్స్లో కట్టేయాలనుకోండి, అలాగే చేసేవచ్చు. లంచ్ కూడా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, ఈవెన్ వైట్ రైస్ కూడా ఈ సాంబార్ బాగుంటుంది. టిఫిన్ సాంబార్. ఓకే, ఇది చూడండి, శనగపప్పు కూడా బాగా దోరగా వేగింది, రంగు మారింది, మంచి గుమగుమలాడిపోతుందండి. ఇప్పుడు మనము ప్లేట్లో తీసుకొని వస్తాము. చూడండి, ఒక పప్పు కూడా నల్లగవలేదు. ఇలా నెమ్మదిగా మనం రోస్ట్ చేసుకోవాలి. అది చూడండి, మన పప్పు కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ కప్పులో మనము కొలత పెట్టుకున్నాం కదా, ఇందులో 1/2 కప్పు జీలకర్ర తీసుకున్నాను, అందులో 1/2 మిరియాలు. ఓకే, అలాగే నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి, 1/2 కప్పు, దాన్ని కూడా ఇందులో వేసి మనము బాగా రోస్ట్ చేసుకుంటాము. ఎండు కొబ్బరి చాలా చాలా ఇంపార్టెంట్ టిఫిన్ సాంబార్ పౌడర్కి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి వేసిన దానికి అరోమా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎన్ని చెప్పాలో అని చెప్పుకోవచ్చు. ఎండు కొబ్బరి మస్ట్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు బాగా దోరగా వేయించుకుంటాం. ఇక చూడండి, మన మిరియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి రోస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో దాల్చిన చెక్క ఒక 2 పీసెస్, స్మాల్ పీసెస్ వేసుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మనము బాగా రోస్ట్ చేస్తాము. ఈ సాంబార్ పౌడరు ఎలా ఉంటుందంటే, సాంబార్ అంటే మనకంతా చాలా ఇష్టం కదండి. మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ రెసిపీ అండి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, పండగల్లో, ఇళ్లలో డైలీ కూడా సాంబార్ చేసుకుంటాము. వెజిటేబుల్స్ అంతా వేస్ట్ చేసుకునే వల్ల ఎక్కువ దాంట్లో విటమిన్స్, న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఒక రెసిపీ సాంబారు. సాంబార్ని మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు రకరకాలుగా చేసుకోవచ్చు. కేరళ స్టైల్, తమిళనాడు స్టైల్, మన ఆంధ్ర తెలంగాణ స్టైల్ సాంబార్, కర్ణాటక స్టైల్ కూడా చాలా బాగుంటుంది సాంబార్ పౌడరు. ఓకేనండి, మన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా రోస్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని తీయేస్తాను. మంచి గుమగుమలు ఆడిపోతుందండి. మీకు వస్తుందా గుమగుమలు? USA, UK నుంచి కూడా చూస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. చూసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇవ్వండి. ఇది చూడండి, వేసాము. ఇది కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండుమిరపకాయలు. ఇక చూడండి, 3 కాశ్మీరీ ఎండుమిరపకాయలు, బ్యాడిగి ఎండుమిరపకాయలు అంటాము అని ఇలా కట్ చేసి వేసినాను. అలాగే 10 ఎండుమిరపకాయలు ఉంది. ఎండుమిరపకాయలు కారం తగినట్టు మీరు యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. అదే వేడిలో మన ఎండుమిరపకాయలు బాగా రోస్ట్ అయిపోతుంది. నల్లగా అవ్వకూడదు, అది చూసుకోండి. చూసారా, ఒక్క ఇంగ్రీడియంట్ కూడా బాగా నల్లగా అవ్వకుండా బాగా రోస్ట్ అయింది. చూసారా ఒకసారి? బాగా కూల్ డౌన్ అవ్వాలండి. బాగా ఫ్రెష్గా కూల్ డౌన్ అయిందంటేనే పౌడర్ బాగా అవుతుంది అనమాట. సో ఎండుమిరపకాయలు మనము ఇలా కలుపుతూ రోస్ట్ చేస్తాము. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు ఇందులో వేస్తాను. అంతే, మన టిఫిన్ సాంబార్ పౌడర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా రోస్ట్ చేసుకున్నాను. బాగా కూల్ డౌన్ అవని, దాని తర్వాత మనం దీన్ని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఏమండి, మన సాంబార్ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కూల్ డౌన్ అయింది కదా, దీన్ని ఫైన్ పౌడర్ గ్రైండ్ చేసుకుంటాము. అంతలోపు మనము సాంబార్ రెడీ చేసుకుంటాము. సాంబార్కి నేను ఆల్రెడీ పప్పు ప్రెషర్ కుక్ చేసుకున్నాను. పప్పు అయితే బాగా సాఫ్ట్గా చెదిరిపోయేలా కుక్ అయిపోయింది. ఇది చూడండి, ఇలా పెట్టుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను సాంబార్కి. సో ఆయిల్ మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటాము. ఈ సాంబార్కి ముఖ్యంగా మనకు సాంబార్ ఉల్లిపాయలు ఇంపార్టెంట్. ఈ షల్లాట్స్ అంటారు కదా, మనం పప్పు ఎంత తీసుకున్నామో అంతే ఆనియన్స్ ఉండాలి. అది మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. సాంబారు, టిఫిన్ సాంబార్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, సాంబార్ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. మంచి గుమగుమలాడే టిఫిన్ సాంబార్ అండి ఇది. ఫ్రెష్గా ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, ఈ సాంబార్ పోసుకొని తిన్నామంటే దానికంటే ఒక బ్రేక్ఫాస్ట్ కావాలా. సరే, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కొద్దిగా రంగు మారేదాకా మనము దీన్ని ఫ్రై చేస్తామండి. ఇది చూడండి, మన ఆనియన్స్ అంతా రంగు మారుతుంది కదా, ఇంకా ఫ్రై అవ్వాలి. అంతలోపు మనము వెజిటేబుల్స్లో నేను ఈరోజు మునక్కాడలు వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా ఒక మునక్కాడ ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మనం వెజిటేబుల్స్ మెయిన్గా ఈ టిఫిన్ సాంబార్కి కొద్దిగా వేసుకుంటే చాలండి. వెజిటేబుల్స్ ఏం లేకపోయినా కూడా ఆనియన్స్తోనే చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో బీన్స్,
లేకపోతే వంకాయ, గుమ్మడికాయ ఇవన్నీ వేసుకోవచ్చు. అడిషనల్గా ఇంకేం అక్కర్లేదు. సో ఇప్పుడు ఈ ఆనియన్స్తో పాటు మునక్కాడలో బాగా మగ్గాలండి. మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ దాన్ని బాగా కుక్ చేస్తాము. ఏమండి, ఆనియన్స్ మునక్కాడ బాగా ఆయిల్లో రోస్ట్ అవుతుంది కదా, మంచి గుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు మనము టొమాటో యాడ్ చేయాలి. టొమాటో ఒక 2 టొమాటోస్, మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇలా ముక్కలు చేసుకున్నాను చూడండి. చాలా సన్న ముక్కలు కాదు, చాలా పెద్ద ముక్కలు కాదు. సో ఈ సైజ్లో టొమాటోస్ తీసుకొని ఇప్పుడే టొమాటోస్ యాడ్ చేయాలండి. సో ఎప్పుడెప్పుడు ఏం యాడ్ చేయాలనేది గమనించండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ దీన్ని ఇలా ఆయిల్లో బాగా మగ్గనిస్తాము. ఆయిల్లో టొమాటో స్మాష్ అయిపోకూడదు, టొమాటో రూపం ఉండాలి. ఓకే, ఇది చూడండి. మన టొమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్సే, ఎక్కువ ఏం కాదు. ఆ పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మంచి గుమ్మలాడిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుంటాను. ఒక 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని బాగా క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడకనియాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇది ఉడికే లోపల మనము సాంబార్ పౌడర్ రెడీ చేసుకునేస్తాము. ఇక చూడండి, ఇంగ్రీడియంట్స్ అంతా నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఏమండి, మన సాంబార్ పౌడర్, టిఫిన్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుంటాము. ఏమండి, మన సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి, మన సాంబార్ కూడా రెడీ అవుతుంది. మునక్కాళ్ళు బాగా కుక్ అయినాయి. వావ్, మంచి గుమ్మలాడిపోతుందండి. ఇప్పుడు మనము అదర్ ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసే టైం వచ్చేసింది. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేస్తాము. సాల్ట్ నేను ఈరోజు రాళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. రుచికి తగినట్టు యాడ్ చేసుకోండి. నాకైతే కొలత తెలిసిపోతుంది, వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనము కొద్దిగా కరివేపాకు వేసుకుంటాము. మంచి గుమ్మలాడిపోతుంది కరివేపాకు యాడ్ చేస్తే. దాని తర్వాత మన సాంబార్ పౌడర్ ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంతా ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. ఇప్పుడైతే నేను ఇక చూడండి, సాంబార్ పౌడర్ ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దగ్గర వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను పప్పు ఆల్రెడీ మనము కుక్ చేసుకున్నాం కదా, బాగా చెదిరిపోయింది. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. పప్పు అంతా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము చింతపండు పులుసు, ఆల్రెడీ నేను ఈ రసం తీసి పెట్టుకున్నాను. ఒక మీడియం లెమన్ సైజ్ చింతపండు తీసుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకొని చింతపులుసు తీసి పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యాడ్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్కి ఈ టిఫిన్ సాంబార్ ఎప్పుడు మైల్డ్గా ఉండాలి, కారమైనా, ఉప్పైనా, పులుపైనా. సో చూసి మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపేస్తాము. బాబా, గుమ్మలాడిపోతుందండి సాంబార్. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఉడకనియాలి. ఇలాగే ఓపెన్లోనే ఉడకనిస్తాము. ఉడికిన తర్వాత దీనికి ఒక మంచి తాలింపు కూడా చేయాలి. చేస్తే అంతేనండి, మన సాంబార్ రెడీ అయినట్లే. ఇది చూడండి, మన సాంబార్ ఎంత బాగా ఉడుకుతుందో, గుమ్మలాడిపోతుంది. ఏమండి, గుమ్మలాడే టిఫిన్ సాంబార్ రెడీ అయిపోయింది. అదిరిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. వావ్, ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ నేను ఇలా ఉడికించాను. ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది కదండి. ఇప్పుడు మనము ఇందులో అన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకుంటాము. అలాగే మిదాస్ టచ్ బెల్లం తప్పనిసరిగా కావాలి ఈ టిఫిన్ సాంబార్కి. అప్పుడే మనకు ఆ ఉప్పు, కారము, పులుపు ఉంది కదా, కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి రుచి ఎక్కువ అవుతుందండి.
ఇప్పుడు మనం దీనికి ఒక సూపర్ డూపర్ తాలింపు పెట్టుకోవాలి. సో దీన్ని క్లోజ్ చేసి పక్కకు పెట్టుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తాలింపుకి ఏమేమి వేయాలనో చూసేయండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాము. 1 స్పూన్ ఆయిల్ చాలండి, ఎక్కువ వద్దు. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనము ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు 1 స్పూను, చిటపట అన్ని ఆవాలు. ఇది చూడండి, ఆవాలు చిటపట ఉంటుంది కదా. ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, అది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు 1 రెమ్మ. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం దీన్ని బాగా ఫ్రై చేయాలి. అదే ఈ టిఫిన్ సాంబార్కి ఒక హైలైట్. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి, అంత దాకా మనం ఫ్రై చేయాలి. ఏమండి, మన తాలింపు గుమలాడిపోతుందండి. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు 3 వేస్తాను. అలాగే ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకుంటాను. సో అంతేనండి, మన తాలింపు రెడీ అయిపోయింది. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అదే వేడిలోనే బాగా తాలింపు రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ఈ తాలింపుని సాంబార్లో వేసేయాలి. అదన్న వేడి వేడి ఇడ్లీతో మన టిఫిన్ సాంబారు చేసుకున్నాం అనుకోండి, అదిరిపోతుంది. నెయ్యి వేసుకోవాలండి, సూపర్గా ఉంటుంది. సూపర్ డూపర్ మన బ్రేక్ఫాస్ట్ సాంబార్, ఇడ్లీ సాంబార్ రెడీ చేయించండి. ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? ఏమండి, చూసారు కదా మన విజయ్ చేతి రుచుల్లో టిఫిన్ సాంబార్ పొడి ఎలా చేయాలి, టిఫిన్ సాంబార్ కూడా ఎలా చేయాలి అని నేర్చుకున్నారు కదా. ఎలా ఉంది వీడియో? నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి, కమెంట్స్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూసి మీకు చెప్పేస్తాను. ఆహాహా, సూపర్ డూపర్ అండి, అద్దిరిపోయింది. సాంబార్ అలాగే స్పూన్లు ఎత్తి తినేవాలనిపిస్తుంది. యమ్మీ యమ్మీ, ఛాన్సే లేదని. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.